అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు చిట్వెల్లిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు యువ నాయకులు కాకల్ర నాగార్జున. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు నివాళులు అర్పించారు. అనంతరం కాకల్ర నాగార్జున మాట్లాడుతూ ఎన్టీఆర్ తన నటన చాతుర్యంతో యావత్ ప్రపంచానికి తెలుగువారికి కీర్తిని చాటారని, మద్యపాన నిషేధం, ఉచిత రేషన్ లాంటి సాహస నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు లారీ సుబ్బారాయుడు, బాలు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సార్వభౌముడు నందమూరి నాయకుడు తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన విశ్వవిఖ్యాత తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల కేంద్రంలో ఆయన చనిపోయి 25 సంవత్సరాలు ఎన్నో ఆయన సూచించిన మార్గనిర్దేశకాలను అనుసరిస్తూ నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు అంజలి ఘటించి నివాళులు అర్పించడం ఆయన స్థాపించిన పార్టీ మీద కార్యకర్తల విశ్వాసం. ఇది చాలా ఆలోచనల విషయం. చంద్రబాబు నాయుడు గారికి మనందరం మద్దతు ఇవ్వడమే ఎన్టీఆర్ గారికి ఇస్తున్నటువంటి నిజమైన నివాళి. ఈరోజు మనం చూస్తున్నాం ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలను కూడా బాబు గారి హయాంలో ఎలా సంక్షేమ వర్గాలు అందుకున్నారో, ఈ సైకో రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా ఉన్నారు ప్రజలందరూ రాజధాని రాష్ట్రంలో అభివృద్ధికి కానరాక ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా తెలుగుదేశం జనసేన కూటమికి అధికారం ఇచ్చి అభివృద్ధి అంటే ఏమిటంటే జగన్ కళ్ళకు చూపిద్దాం అని ఎదురు చూస్తున్నారు. మనందరం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని బలపరచడమే ఎన్టీఆర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి. జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. నిస్వార్థ సేవాపరులు ఆపదలో ఉన్న ఒక ఫోన్ కాల్ తో పరిగెత్తులు వచ్చే ముక్కా చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముక్కా రూపారెడ్డి గారు రవీంద్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ముక్కా రూపారెడ్డి మద్దతుగా మనందరం మంగళగిరి పార్టీ కార్యం బయలుదేరడం చాలా శుభపరిణామం. రైల్వే కోడ్లో గత 20 సంవత్సరాల నుంచి మనం ఒకసారి కూడా ఈ సీటు చేజిక్కించుకోవడం మనకు చాలా బాధాకర విషయం. కార్యకర్తలు తల నెరవేర్చే విధంగా ముక్కా గారి పలు సూచనలతో మనందరం సమిష్టిగా పోరాడి 2024 సంవత్సరం రైల్వే కోడ్ తెలుగుదేశం అడ్డా అని నిరూపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.